హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేసానండి. సీరగ సంబార్ రైస్తో మటన్ బిర్యానీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో మనం అయితే చూసేద్దాం ఈ వీడియోలో. ముందుగా మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంతోపాటు మనం కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవి రెండు బాగా హీట్ అయిన తర్వాత మన స్పైసెస్ అయితే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని క్వాంటిటీలో మనమైతే తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో అలాగే పచ్చిమిర్చి మీ స్పైసీనెస్ని బట్టి మీరు కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా అయితే ఆనియన్స్ వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అయితే టమాటాస్ అయితే వేసుకోవాలి. అవి కూడా కొంచెం మెత్తబడ్డాక పచ్చిమిర్చి యాడ్ చేసి బాగా మగ్గించాలన్నమాట. ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నారంటే మనకు కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి యూస్ అవుతుందన్నమాట. ఒక చిన్న టిప్ అండి. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక పిడికెడు వరకు కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాము. పుదీనా కూడా వేయాలి, బట్ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కంపల్సరీ వేసుకోండి, ఆప్షనల్ కాదు, ఇది కంపల్సరీ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ ఒక్కటి మిస్ అవ్వడం వల్ల కొంచెం టేస్ట్ తగ్గిందని నాకు అనిపిస్తుంది. కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత నేనైతే కొంచెం కరివేపాకు కర్రీస్లో కానీ ఫ్రైస్లో కానీ ఎక్కువగా వేస్తుంటాను అనమాట, హెయిర్కి మంచిదని చెప్పేసి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది 1 స్పూన్ వరకు యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత నేను ఒక 2 స్పూన్ల వరకు పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కంపల్సరీ అండి, టేస్ట్ మనకు ఎక్స్ట్రాగా ఇస్తుందన్నమాట. వీటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక చిటికెడు వరకు పసుపు, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది మీరు కొంచెం చూసి వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నానండి. మేము మా ఇద్దరి కోసమే కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అనమాట. ఇన్ కేస్ మీ ఇంట్లో పిల్లలు స్పైసీనెస్ ఎక్కువ తినేట్లుగా ఉంటే కొంచెం తగ్గించుకోండి. ఆ తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న మటన్ పీసెస్ అయితే అందులో యాడ్ చేసుకొని ఆ మసాలా అంతా కూడా మటన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 3 to 4 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఆ మసాలాతోనే, వాటర్ అనేది వేయకుండా. ఆ తర్వాత మనం రైస్ అయితే చెప్పాను కదా, సీరగ సంబార్ రైస్ అని, ఆ రైస్కి తగ్గ క్వాంటిటీలో మీరు వాటర్ అయితే, ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం అంటే 2 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేస్తాం కదా, ఆ విధంగా మెజర్మెంట్ తోటి మీరు సపరేట్గా వాటర్ అనేది పట్టేసుకోండి. ఇక్కడైతే మటన్ ఉడకడానికి కావాల్సిన సాల్ట్ అయితే నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను. నేను రైస్కి తగినంత వాటర్ కూడా నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను అనమాట. వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని అది కొద్దిగా బాయిల్ అవుతున్న టైంలో మనం కొద్దిగా గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, దాని వరకు ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. వీటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. గరం మసాలా కూడా వేసాను అనమాట. ఇది వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే మీరు కొంచెం రుచి చూసుకొని ఒక 5 to 6 విజిల్ వరకు మంచిగా పెట్టేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఇక్కడ పెద్ద కుక్కర్ చూపిస్తున్నాను కదా, నేను మళ్ళీ చూసారంటే చిన్న కుక్కర్కి చేంజ్ అయిపోతాను. ఎందుకు అనంటే అది ఎంతకి విజిల్ రాలేదండి, దాని లోపల ఉన్న బెల్ట్ పోయిందని నాకు ఒక చిన్న డౌట్ అనమాట. సో అందుకే అందులోంచి తీసి చిన్న కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. బట్ రైస్ సరిపోతుందో లేదో నాకు కూడా ఐడియా లేదనమాట. సో ఇప్పుడే పెట్టేశాను. మంచిగా ఒక 5 to 6 విజిల్స్ వచ్చాక మనం తీసామంటే బాగా మటన్ అనేది ఉడికిపోయి ఉంటుంది. ఇందులో మీరు చూసారంటే ముందుగా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ రైస్ని నానబెట్టేసుకున్నాను. ఆ రైస్ని కూడా అది బాయిల్ అవుతుంది కదా, అందులోనే వీటిని కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. మీరు కారం కానీ సాల్ట్ కానీ ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని వేసేసి ఒక 2 విజిల్స్ పెట్టి దించేయాలన్నమాట. ఇక ఫైనల్గా మనం విజిల్ పెట్టే ముందుగా ఒక పిడికెడు వరకు మళ్ళీ కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ సీరగ సాంబార్ రైస్ అంటేనే మనకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. అది వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ ఇష్టమైతే మాత్రం కంపల్సరీ వేసుకోండి. వీటన్నింటినీ వేసి మిక్స్ చేసి ఒక 2 విజిల్స్ దాకా పెట్టి మనం దించేసామంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందన్నమాట. మీరు ఇక్కడ చూసారంటే నేను ఒక 3 విజిల్స్ అయితే పెట్టాను, ఎందుకంటే సెకండ్ విజిల్ నాకు సరిగ్గా రాలేదు, అందుకని 3 విజిల్స్ పెట్టాను. కొద్దిగా అడుగు పట్టినట్లు మాడినట్లు అనిపిస్తుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇది ఇప్పుడు మనకు కొంచెం తడిలో ఉండేటప్పుడు మనకు అలా అనిపిస్తుంది, ఆరిన తర్వాత ఇంకా పొడిగా అయిపోతుంది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకున్నామంటే స్టవ్ని పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ దీనికి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ అయితే నేను చేసుకున్నాను. ఆ రెసిపీ అయితే నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చెక్అవుట్ చేయండి. ఇంతవరకు నేను సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ దీన్ని కూడా నేను షార్ట్ వీడియోలో పెడదామని అనుకున్నాను, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ నా లాంగ్ వీడియోస్ కంటే కూడా షార్ట్ వీడియోస్కే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారనమాట. సో నేను ఏం చేసినా కూడా దానికే ఎక్కువ
వ్యూస్ వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా అలాగే పెట్టేద్దాం అనుకున్నాను. బట్ ప్రాసెస్ ఎక్కువ కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని చెప్పేసి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్. నేనైతే ఎక్కువగా షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏదైనా కొంచెం ఎక్కువ ప్రాసెస్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఎడిట్ చేసి లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ దానికి కూడా నాకు మంచిగా రీచ్ అయితే లేదు.